ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 35వ వచనం మనం చదువుకుందాం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. ఎవరి గురించి మాట చెప్తా ఉన్నానంటే యోహాను, బాప్తిసం ఇచ్చు యోహాను గురించి చెప్తా ఉన్నది. ఈ యోహాను గురించి మనము మరి చూసినట్లయితే లూకాసు వార్త 1వ అధ్యాయం 14వ వచనం మనం గమనించినట్లయితే, అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండినవాడై తల్లిదండ్రుల హృదయమును పిల్లల తట్టును ప్రజలను ప్రభువు కొరకు త్రిప్పుటకును ఏలియా యొక్క ఆత్మ శక్తి గలవాడై ఉండు అని యోహాను గురించిన మరి మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. ప్రభునందు ప్రియులారా, మరి బాప్తిసం ఇచ్చు యోహాను పుట్టక మునిపే పరిశుద్ధాత్మ చేత గర్భంలో ధరింపబడి మరి జన్మించినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆత్మలో శక్తి గలవాడై ఉండెనని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈ ఆత్మశక్తి గలవాడై అనేకులను తట్టు తిట్టుటకు అనేకులను ప్రభు వైపు తిప్పుటకు ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఉండెను. అందుకని ఆయన మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెనని వాక్యం అతని గురించి సెలవిస్తూ ఉన్నది. ప్రభునందు ప్రియులారా, మరి ఈ సమయంలో మనలో అనేకులు కూడా దేవుని కొరకు మండాలని, దేవుని కొరకు మరి ఆత్మ ద్వారా జీవించాలని, దేవుని కొరకు ఆత్మ ద్వారా నడిపించబడాలని, వెలగాలని మనం కోరుతూ ఉంటాం. అయితే ప్రభునందు ప్రియులారా, మరి దేవుని కొరకు మనము మండాలి, దేవుని కొరకు మనము వెలగాలి అంటే కీర్తనకాడు చెప్తా ఉన్నాడు. 23వ కీర్తన 5వ వచనంలో, నూనెతో నా తలంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నదని దావీదు అంటా ఉన్నాడు. దావీదు యొక్క జీవితంలో ఆయన మీదున్న అభిషేకము, ఆ నూనె మరి నడినెత్తు నుంచి అరికాలు వరకు పొంగి పొర్లున్నట్లుగా మరి ఉన్నట్టుగా ఆయన చెప్తా ఉన్నాడు. దేవుడు ఆయనను నూనెతో, ఆయనను పరిశుద్ధాత్మతో అభిషేకించాడు. ఆ అభిషేకం ఏం చేస్తా ఉన్నదంటే ఆయన పొంగి పొర్లుతా ఉన్నదని దావీదు చెప్తాను. ప్రభునందు ప్రియులారా, మరి మన జీవితంలో కూడా మనము దేవుని కొరకు మండాలి, దేవుని కొరకు మరి జీవించాలి అని అంటే దేవుని యొక్క అభిషేక తైలము అనునిత్యము మన నడినెత్తు నుంచి అరికాలు వరకు పొంగి పొర్లున్నట్లుగా ఓవర్ఫ్లోగా ఉన్నప్పుడే మనం మండుచు ప్రకాశించుచున్న వారమై ఉంటాము. అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో మనం చూస్తే, పెంతెకోస్తు దినమున శిష్యులపైకి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలుగా నాలుకలుగా విభాగింపబడి వారి కనపడి వారిలో ఒక్కొక్కరి మీదకి వాలగా వారు శక్తిమంతులైనారు. కాబట్టి ప్రియులారా, పెంతెకోస్తు దినమున దిగి వచ్చిన ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితంలో శక్తివంతమైన కార్యాలు జరిగించాడు. ఎప్పుడైతే వారిపైన అభిషేకం దిగొచ్చిందో వారు మరణము వరకు దేవుని కొరకు నిలబడ్డారు. శక్తిగల కార్యాలు వారు జరిగించారు. మన జీవితంలో కూడా మరి మనము దేవుని కొరకు మండాలి, దేవుని కొరకు మరి మండుచు ప్రకాశించిన వారు వాళ్ళే ఉండాలి అనే ఆశ ఏదైతే ఉంటుందో ఆ ఆశ ప్రకారము దేవుని యొక్క పరిశుద్ధాత్మను నిత్యము మనం పొందుతూ ఉండాలి. హల్లెలూయా. నిర్గమకాండము 34వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మోషే మరి మొదటిసారి 10 ఆజ్ఞలు గల పలకలు మరి పలకలు పలగొట్టినప్పుడు రెండవసారి దేవుడితో మరి గడపడానికి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మోసే దేవునితో గడిపిన సమయం అంతట్లో
మోషే యొక్క ముఖ ప్రకాశము ప్రకాశించుచున్నదని వాక్యం సెలవిస్తా ఉన్నది. మోషే కొండ మీద నుంచి దిగొచ్చుచున్నప్పుడు మోషే యొక్క ముఖము ప్రకాశవంతంగా వెలిగిపోతా ఉన్నది. మన జీవితంలో కూడా దేవుని యొక్క అభిషేకము, దేవునితో కూడా మనము సమయం గడిపినట్లయితే మన యొక్క జీవితము, మన యొక్క ఆత్మీయ స్థితి వెలిగిపోతూ ఉంటుంది. మనలో ఉన్న ఈ దీపముకు కావలసింది ఏంటంటే నూనె కావాలి. ఎప్పుడైతే ఈ దీపాన్ని అనుదినము పెద్దగా కావాలి, మండాలి, అనేకులకు వెలుగునీయాలి అని మనము అనుకొని ఆ దీపంలో నూనె పోస్తూ ఉంటాం. ఇంట్లో పెట్టిన దీపాన్ని ఆ నూనె పోసిన కొద్దీ దీపము నిత్యము వెలుగుతూ ఉంటుంది. కాబట్టి పరిశుద్ధాత్మ అనే ఆ దీపముని, ఆ నూనెని మనము మన హృదయంలో మరి అనుదినము పోసుకున్నట్లయితే మనము దేవుని కొరకు మంట మండి దేవుని కొరకు మరి గంభీరమైన సేవ చేయగలుగుతూ ఉంటాము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో తగ్గిపోచున్న మహిమ యొక్క అంతము ఇశ్రాయేలు చూడకుండానట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకొనెను అని వాక్యం సెలవిస్తాం. ఆ తగ్గిపోచున్న మహిమనే అట్లనే ఉంటే మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడిన మనము, ఈ యొక్క పరిశుద్ధాత్మ యొక్క కాలంలో ఉన్న మనము ఈ మహిమ అంతకంతకు ప్రజ్వరిల్లుతుందని మరి పౌలు గారు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మోషే వలె ఏలియా యొక్క ఆత్మ కలిగి, ఆయన యొక్క శక్తి కలిగి మనము దేవునితోని నడవాలి, దేవునితోని జీవించాలి అంటే పరిశుద్ధాత్మ నింపుదల ఎంతో ప్రాముఖ్యమైనది. కాబట్టి మండుచు వెలిగింపబడదుము గాక అని నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. పౌలుకు కలిగిన ప్రత్యక్షతలు అనేకంగా ఉన్నాయి. ఎప్పుడైతే పౌలు పరిశుద్ధాత్మ చేత నింపబడినాడో అనేకమైన ప్రత్యక్షతలు, పౌలు యొక్క చేతి రుమాలు, నడికట్లను వారు తాకినప్పుడు స్వస్థత నొందినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యోహాను మనం చూసినట్లయితే ఆయన ఆత్మవశుడై పరవాసిగా అయినాడు. ఆ పరవాసి అయి మరి రాబోయే సంగతులన్నీ ప్రకటన గ్రంథంలో రాసినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో కూడా దేవుని ఆత్మచేత నడిపింపబడాలనే ఆశ మరి మనలో ఎంతమందికి అయితే ఉన్నదో మనం అందరం కలిసి ప్రతిదినము దేవుని సన్నిధిలో నిత్యము ఆత్మను పొందుకొనుచు మన హృదయాల్లో వెలిగింపబడిన ఆ దీపమునకు కావలసిన నూనెను దేవుని సన్నిధిలో పోసుకుంటూ నిత్యము మండుచు ప్రకాశించుచున్న అగ్ని వలె ఉండుటకు దేవుడు తన కృప మన అందరికీ